రే అర్జున్, రే ఏంటబ్బా అడావిడే? నాకెవరో డబ్బులు వేశారా? అదేదో ఫేక్ మెసేజ్ అయి ఉంటుంది. బ్యాంక్ నుంచి వచ్చిందిరా మెసేజ్. ఎంత? 100? కాదురా, 1000? బా కాదు. 10,000? కాదురా, 1,00,000? కాదురా. 10 లక్షలా? రే రే, ఫోన్ కొంటే 10 లక్షల బహుమతి అలాంటిది ఏదన్నా? నీ బొంద. 10,000 రూపాయలకి 10 లక్షల బహుమతి ఏ తలకమాసినోడు ఇవ్వడు సుబ్రహ్మణ్యం. ఇంకెవరేసి ఉంటారా? అయినా నీ అకౌంట్ ఎవరికి తెలిసి ఉంటుంది? ఈ ప్రపంచం మొత్తంలో అసలు నాకు అకౌంట్ ఉందని తెలిసింది మీ అమ్మకు ఒక్కదానికే రా. ఇంకెవరు నా అకౌంట్లో డబ్బులు వేస్తారు? కళారాణి, ఎవరై ఉంటారా? హలో అమ్మా. అర్జున్ చెప్పరా. ఏం లేదు, ఏం చేస్తున్నావు? ఏం లేకుండా నువ్వు కాల్ చేయవులే గానీ విషయం ఏంటో చెప్పు. నిజంగా ఊరికే చేశాను. మన మహానుభావుడు సుబ్రహ్మణ్యం ఏమైనా చేశాడా? అయ్యో అదేం లేదమ్మా. మరి విషయం ఏంటో చెప్పరా. అది కాదు, సుబ్రహ్మణ్యం అకౌంట్కి నువ్వేమన్నా డబ్బులు వేసావా? డబ్బులా? డబ్బులు అవునరా, వేశాను. వేసావా? అదే కదా, పొద్దున్నుంచి ఆ డబ్బులు ఎవరేసారా అని సుబ్రహ్మణ్యం తెగ టెన్షన్ పడిపోతుంటే ఫోన్ చేశాను. అబ్బో, అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదులే. ఆ డబ్బులు ఆయనకు కాదులే. వద్దురా బాబు. ఆయనకు కాదని ఆయనకు బాగా తెలుసులే కానీ మరెవరికి? అదేరా, మనకు కూరగాయలు అమ్ముతుంది కదా ఆ అమ్మాయి కవిత, తన కోసం. కూరగాయలు అమ్మాయి కవితకి డబ్బులు ఇవ్వాలా? మరి డబ్బులు ఇవ్వకుండా కూరగాయలు ఇస్తారా? కూరగాయలు ఇంత కాస్ట్లీనా అమ్మా? నెలకు సరిపడే అంతరా. ఇంత అవుతుందా? అందులో సగం మీ సుబ్రహ్మణ్యమే తింటాడు. బంగాళదుంప వేపుడు ఉందా? బెండకాయ వేపుడు లేదా? ఆ రేంజ్ లో తింటే ఆ మాత్రం డబ్బులు అవ్వదా? ఆ అమ్మాయి వస్తుంది, డబ్బులు ఇచ్చి పంపించు.